హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గులాబీ మొక్కల్లో కొత్త చిగుర్లు మొగ్గలు రావాలంటే ఏం చేయాలి అని తెలుసుకుందాం. అలానే వచ్చిన మొగ్గల్ని పురుగు పట్టకుండా చక్కగా పువ్వులు రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసుకోండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా పెరట్లో నాటుకున్న గులాబీ మొక్క అండి. ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్. అలానే ఇది కాశ్మీర్ గులాబీ అండి. వైట్ కలరు. దీనికైతే చాలా మొగ్గలొస్తాయి. చూసారు కదా! ఈ మొక్క అంటే నాకు చాలా ఇష్టమండి. ఎందుకంటే ఎక్కువ ఫ్లవరింగ్ ఇచ్చే మొక్క అంటే ఇదే. అలానే ఇందులో పింక్ కూడా తీసుకున్నా. కానీ పింక్ అనేది చాలా డ్యామేజ్ అయిందండి. అది ఎందుకనేది కూడా నేను చెప్తాను. మనం మొక్కలు కొనేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో, నేను అది ఈ వైట్ కలర్‌లో తీసుకున్నా కానీ పింక్ కాశ్మీర్ గులాబీ మొక్క వేసేటప్పుడైతే ఆ జాగ్రత్త తీసుకోలేదు. తెలియకుండా తప్పు చేశాను. ఆ తప్పు ఏంటన్నది కూడా మీకు చెప్తాను. ఇదేనండి ఆ మొక్క డ్యామేజ్ అయిందని చెప్పాను కదా! నేను కొన్ని వీడియోస్ ఆహ్, చూసి ఈ మొక్కను మళ్ళీ రికవరీ చేయగలిగాను. అది ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. మనం ఫస్ట్ చేసిన తప్పేంటంటే నేను చేసిన తప్పేంటంటే ఫస్ట్ నర్సరీలో కొనుక్కొని మనం ఇంటికి మొక్కలు తెచ్చుకుంటూ ఉంటాం. అక్కడ అక్కడ వాతావరణం బట్టి వాడు కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తాడు. మనం అదే మట్టితో మన పెరట్లోనో లేక కుండీలోనో నాటేసుకుంటూ ఉంటాం. కొన్ని కొన్ని చోట్లయితే మొక్కలు బ్రతుకుతూ ఉంటాయి. కొన్ని చోట్ల మొక్కలనేవి బ్రతకవు. అవి 15 డేస్‌కో లేక 1 మంత్‌కో పోతూ ఉంటాయి. దానివల్ల మొక్క అనేది డ్యామేజ్ అవుతూ ఉంటది. సో, మనం ఏం చేయాలంటే మనం నర్సరీలో కొనుక్కున్నా సరే ఆ మొక్కని ఇంటికి తెచ్చుకొని మన వాతావరణానికి అది సెట్ అవుతుందా లేదా మొక్క అనేది ఒక 2 ఆర్ 3 డేస్ చూసిన తర్వాత మన కుండీలో అయినా పెరట్లోనైనా మొక్క నాటుకోవాలండి. మనం ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే కుండీలోనైతే దానికి డ్రైనేజ్ హోల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. డ్రైనేజ్ హోల్స్ ఎందుకంటే మనం వేసుకునే మొక్కకి రోజు మనం వాటర్ పోస్తూ ఉంటాం కదా! ఆ వాటర్ అలా స్టోర్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ డ్రైనేజ్ హోల్స్ ఉండాలి. వాటి ద్వారా ఆ వాటర్ అనేది బయటకు వచ్చేస్తే ఏర్లు అనేవి కుళ్ళిపోకుండా ఉంటాయి. అదే డ్రైనేజ్ హోల్స్ తక్కువగా ఉంటే వాటర్ పోయడం వల్ల కూడా మొక్క చనిపోయే అవకాశం ఉంటది కనుక డ్రైనేజ్ హోల్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాలి. అలానే మొక్కకి ఏ మొక్క అయినా సరే మనం లూజ్ సాయిల్ మాత్రమే ప్రిఫర్ చేయాలండి. లూజ్ సాయిల్ ఎందుకంటే వేసుకునే మొక్క దాని యొక్క రూట్స్ అనేవి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయండి. అందుకు దాని యొక్క రూట్స్ అనేవి స్ప్రెడ్ అవ్వాలంటే మనం లూజ్ సాయిల్‌లో వేసుకుంటేనే దాని యొక్క రూట్స్ అనేవి స్ప్రెడ్ అయ్యి మొక్క అనేది పెరుగుతుంది. హెల్తీగా ఉంటది. లేదంటే అదే హార్డ్ సాయిల్‌లో మనం మొక్క వేసినట్టయితే చాలా గట్టిగా అయిపోయి లోన రూట్స్ అనేవి స్ప్రెడ్ అవ్వవు. మొక్క కూడా గ్రోత్ అవ్వదు. చనిపోతూ ఉంటది. అందుకు లూజ్ సాయిల్ అనేది మనం ప్రిఫర్ చేయాలి. అలానే వాటర్ మనం కన్సల్టీ బట్టి మనం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మొక్కకి అవసరమైతేనే మనం వాటర్ పోయాలండి. ఉంది కదా అనేసి రోజు వాటర్ ఇచ్చేస్తూ ఉంటే లోన ఏమవుద్దంటే వేర్లు కుళ్ళిపోతూ ఉంటాయి. మొక్క అలా ఓవర్ వాటరింగ్ ఇచ్చడం వల్ల కూడా మొక్క చనిపోతూ ఉంటది. సో, వాటర్ కూడా సరిపోద్దా లేదా చూసుకొని ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పటికప్పుడు గులాబీ మొక్కైనా, మందార మొక్కలకైనా, ఏ మొక్కలకైనా సరే ఎండిపోయిన జంటలైనా, ఆకులైనా సరే కంపల్సరీ రిమూవ్ చేసేయాలండి. రిమూవ్ చేస్తేనే ఆ మొక్క గ్రోత్ అనేది బావుంటది. మనం ఆ కొమ్మలు అలానే వదిలేస్తే ఆ బలమంతా ఈ ఎండిపోయిన కొమ్మలకి, ఆకులకి ఉంటది. సో, లేకుంటే ఈ ఆకులు కూడా కొన్ని పురుగు పడుతూ ఉంటాయి కదా! అలాంటివి కూడా రిమూవ్ చేసేయాలి. లేదంటే ఒకదాని నుంచి ఒకటి అలా స్ప్రెడ్ అవుతూ ఉంటది. సో, మనం ఎప్పటికప్పుడు ఈ ఫేడెడ్ లీవ్స్ అనేవి కంపల్సరీ రిమూవ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ప్రూనింగ్. కొమ్మలు ఎప్పటికప్పుడు మనం ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ చక్కగా మనం కట్ చేసుకోవాలండి. ఇది నేను ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న వచ్చిన మొగ్గలేనండి ఇవి. చూసారు కదా! సో, ఎప్పటికప్పుడు మనం ప్రూనింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి. ప్రూనింగ్ చేయడం వల్లే న్యూ గ్రోత్ అనేది ఉంటది. సో, ఆ న్యూ గ్రోత్ రావాలంటే మనం ఎప్పటికప్పుడు కొమ్మల్ని అంటే ఫ్లవరింగ్ అయిపోయిన వెంటనే
మనం కొమ్మల్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే కొత్త చిగురు వస్తది. బడ్స్ ఎక్కువ వస్తాయి. అదే ప్రూనింగ్ చేయకపోవడం వల్ల ఆ మొక్కకి ఏదో చిగురొస్తే రావడం, లేదంటే చనిపోవడం, అలా ఉండిపోవడం మొక్క అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, కనుక మనం ప్రూనింగ్ అనేది కంపల్సరీ ఎప్పటికప్పుడు ఫ్లవరింగ్ అయిపోయిన వెంటనే చేసుకోవాలి. గులాబీ మొక్కల్లోనూ అలానే కాండం కుళ్ళిపోవడం, ఆకులు ముడిచిపోవడం ఇలాంటివి చాలా గులాబీ మొక్కల్లో మనం చూస్తూ ఉంటాం కదా! వాటికి పరిష్కారం మనం కిచెన్ వేస్ట్‌లోనే ఉందండి. ఏంటంటే అది మనం హోమ్‌మేడ్‌గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేది. మనం తిన్న బనానా తొక్కలుంటాయి కదా! అరటిపండు తొక్కలు. అవి మనం తినేసి పడేస్తూ ఉంటాం. సో, అవి మొక్కలకి ఇచ్చుకుంటే చాలా యూజెస్ ఉన్నాయండి. అవేంటనేది నేను చెప్తాను. ఇప్పుడు మనం తిన్న అరటిపండు తొక్కలు మనం ఒక 5 6 కలెక్ట్ చేస్తూ ఉంటాం. కలెక్ట్ చేసి ఆ తొక్కల్ని మనం పీసెస్‌గా కట్ చేసుకున్నా పర్వాలేదు. అలానే వాటర్‌లో అలానే తొక్క వేసుకున్నా పర్వాలేదు. మనం అవి ఒక బౌల్‌లో స్టోర్ చేస్తాం ఒక 15 డేస్. స్టోర్ చేసిన తర్వాత అది వాటర్ అనేది చాలా బ్లాక్‌గా వస్తదండి. బ్లాక్‌గా అయిన తర్వాత ఆ వాటర్ ఒక 1 లీటర్ వాటర్ అయితే అది ఒక 3 లీటర్స్, 4 లీటర్స్ లేకుంటే ఒక బకెట్ వాటర్‌లో అది మిక్స్ చేసుకొని ప్రతి ఒక్క మొక్కకి కూడా ఓన్లీ రోజ్ ప్లాంట్స్‌కనే కాదు ఏ మొక్క అయినా సరే మనం ఇచ్చుకోవచ్చు ఈ ఫెర్టిలైజరు. అది ఇచ్చుకుంటే మొక్క అనేది చాలా హెల్తీగా ఉంటదండి. అలానే కాండం కుళ్ళిపోవడం అనేది, ఆకు ముడతలనేవి రావు. సో, ఈ ఈ ఫెర్టిలైజర్స్ అనేది ప్రతి ఒక్కరు ట్రై చేయండి. చాలా మంచి ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ ఉంటదండి. మొక్క అనేది చాలా హెల్తీగా ఉంటది. కాండం అనేవి కుళ్ళిపోకుండా ఆకులకి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉంటది. నేనింకా ప్రూనింగ్ చేసిన తర్వాత ఆకులకి చిన్న చిన్నవి వచ్చినా సరే నేను కట్ చేయలేదు. అలానే ఉంచాను. వీడియోలో మీకు కనిపిస్తుంది కదా! అలానే ఈ బనానా ఫెర్టిలైజర్ అనేది మనం 15 డేస్‌కి ఒకసారి ఇవ్వాలి. అలానే ఈ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలనేది కూడా నేను ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. అందులో మీరు చూడండి. నేను ప్రూనింగ్ చేసిన తర్వాత వచ్చిన చిగుర్లండి ఇవి చూసారు కదా! ప్రూనింగ్ చేసిన తర్వాత చెట్టు నిండా కూడా చాలా బాగా ఇంక చూడండి చిన్న చిన్న చిగుర్లు వస్తూ ఉన్నాయి ఇవి. ఆ కొమ్మ చూసారు కదా! నేను ప్రూనింగ్ చేసిన తర్వాత వచ్చిన చిగుర్లు ఇవి. ఈ బనానా ఫెర్టిలైజరే కాకుండా మనం ఎప్సమ్ సాల్ట్ కూడా ఉంటది. అది మనం ఒక స్పూనుడు చెట్టు మొదట్లోనే మనం పెట్టేసి ఒక మట్టిలో పెట్టేసి వాటర్ పోస్తే మనం ఫ్లవరింగ్ అనేది చాలా బావుంటదండి. మొక్కలనేవి చాలా హెల్తీగా ఉంటాయి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ.